వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు అయితే డిజీ లోన్స్కి సంబంధించి ఒక మేనేజర్ అయితే రెడీగా ఉన్నారు. మనకి ఎడ్యుకేషనల్ లోన్స్ గురించి డౌట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేస్తారు మనకి. సో గాయత్రి గారు అయితే ఉన్నారు, మాట్లాడేద్దాము. సో మాట్లాడుకొని బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు షేర్ చేస్తారు. సో చూసేద్దాం ఈ వీడియోలో అయితే. హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? చాలా బాగున్నాను. సో గాయత్రి గారు, ఫస్ట్ మీ గురించి మీరు ఒకసారి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తారా? మన ప్రేక్షకులందరూ చూస్తారు, sure వాళ్ళకి అండి. తెలీదు, మీ గురించి అయితే నాకు తెలుసు. అవునండి. ఓకే. ష్యూర్ అండి. సో నా పేరు గాయత్రి అండి. నేను స్టార్ పవర్స్లో 4 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నానండి. ఈ కంపెనీలో నాకు చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. లైక్ ఇక్కడ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, ఆల్ లొకేషన్ మేనేజర్ సపోర్ట్ కానీ, ఈ సపోర్ట్ ఉండడం వల్ల నేను వర్క్ అనేది చాలా ఈజీగా చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చాలా నేర్చుకున్నాను. నేను కొత్త కొత్త న్యూ థింగ్స్ అనేది స్టిల్ నేర్చుకుంటున్నాను కూడా. సో ప్రెజెంట్లీ నేను ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తానండి. ఓకే. సో మీరు కరెంట్లీ ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్లో వర్క్ Yes. చేస్తున్నారు. ఫైన్. సో 4 ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారన్నారు. మీకు బయట కంపెనీస్లో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, ఎందుకు మీరు ఇక్కడే స్టిక్ ఆన్ అయ్యి ఇక్కడే వర్క్ చేస్తున్నారు అసలు? ఎందుకంటే ఇక్కడ ఉండే ఎకో ఫ్రెండ్లీ టీమ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఇప్పుడు మన మేనేజర్స్ కానీ, మనకి ఏ టు జెడ్ ఎనీ డౌట్ ఉన్నా కానీ వాళ్ళ పక్క నుండి మనకి డౌట్ ఇది ఇలా కాదు ఇలా అని చెప్పే వాళ్ళు ఉన్నారు. బట్ బయట కంపెనీస్లో అంత సపోర్ట్ ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనము పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ చేయాలని ఏం లేదు. మనకు మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి స్టార్ పవర్స్లో. లైక్ పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, హెచ్ఎల్ అండ్ ల్యాప్, ఇన్సూరెన్స్, గోల్డ్ లోన్, ఆటో లోన్. సో ఇలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్లో మనము చేసుకోవచ్చు. ఇదే ప్రోడక్ట్ చేయాలని ఇక్కడ ఏమలా ఉండదు. సో అన్ని Okay. ప్రోడక్ట్స్ మనం ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. అండ్ నేర్చుకోవచ్చు కూడా కొత్త కొత్త థింగ్స్ అనేవి. ఓకే. సో ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గరికి పలానా రిక్వైర్మెంట్ నాకు ఉందండి, లైక్ హోమ్ లోన్ కావాలి, పర్సనల్ లోన్ కావాలంటే మీరు వెంటనే ఆ మల్టిపుల్ బ్రాండ్స్ గురించి కూడా మీకు బాగా తెలుసు కాబట్టి డైరెక్ట్గా మీరు ఇది తీసుకుంటే బెటర్, సో దీనికి వెరిఫికేషన్ ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ఒకటే చోట ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ వచ్చారండి సపోర్ట్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి హోమ్ లోన్ కావాలి. సో మేము ఎడ్యుకేషన్ లోన్ దగ్గర స్టక్ చేయం. వాళ్ళకి హోమ్ లోన్ కావాలన్నా కానీ వాళ్ళ ఫాదర్ డాక్యుమెంట్స్ తీసుకొని హోమ్ లోన్ ఇప్పిస్తాం. ఇన్ కేసు వాళ్ళ మదర్కి పర్సనల్ లోన్ కావాలన్నా పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ కావాలన్నా గోల్డ్ లోన్. సో ఒక్క ప్రోడక్ట్తో వాళ్ళు మల్టిపుల్ ప్రోడక్ట్స్ మా దగ్గర తీసుకోవచ్చు. వాళ్ళు బయట ఎక్కడ తిరగాల్సిన అవసరం ఉండదు. ఓకే, నైస్. సో చూసారు కదండి, చాలా టైప్స్ ఆఫ్ లోన్ ఉన్నాయంట. సో ఒకదాని కోసం వచ్చి ఇంకోటి కూడా కావాలంటే వాళ్ళు మనకి ఆ రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఎప్పుడైతే పర్సన్ అప్రోచ్ అయ్యారో అక్కడి నుంచి సో లాస్ట్ ఎండ్ వరకు మీరు దాని గురించి మొత్తం ఎండ్ టు ఎండ్ మీకు ఎవ్రీథింగ్ చూసుకుంటారు మీరు. ప్రోడక్ట్ అనేది ఉంటుంది మన దగ్గర. ఓకే. సో కరెంట్లీ అయితే మీరు ఎడ్యుకేషన్ లోన్ గురించి చేస్తున్నా అంటున్నారు. సో ఎడ్యుకేషన్ లోన్ ఎలాంటి వాళ్ళకి ఇస్తారండి అసలు? సో సాలరీ వాళ్ళకైనా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పీపుల్ కూడానా? సో ఫస్ట్ ఎడ్యుకేషన్ లోన్లో 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి డొమెస్టిక్, ఒకటి వచ్చి ఇంటర్నేషనల్. డొమెస్టిక్ అయితే ఎవరైతే ఇండియాలో చదవాలనుకుంటున్నారో Okay. వాళ్ళకి లైక్ బీటెక్, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా వీళ్ళకి. ఇంటర్నేషనల్ వచ్చేసి అబ్రాడ్ కంట్రీస్, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఎక్సెట్రా. సో Okay. డొమెస్టిక్ ఎడ్యుకేషన్ లోన్స్ వచ్చేసి ఎక్కువ మనకు వచ్చేటి బీటెక్, డాక్టర్, ఎంబీబీఎస్ ఇవి వస్తాయి. Okay. వీళ్ళకి మనం అన్సెక్యూర్డ్ అప్ టు 40 lakhs వరకు చేస్తామండి. ఇన్ కేస్ వాళ్ళకి దాంతకన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందంటే ప్రాపర్టీ మార్టిగేజ్ చేసుకొని అప్ టు 1.5 crore వరకు మనకి లోన్ అనేది ఇస్తాం. అండ్ Okay. అది వచ్చేసి మనకి మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఇండియాలో చేయడానికి. సో మెనీ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. ఓకే. యాజ్ వెల్ సేమ్ ఇంటర్నేషనల్లో కూడా మనం ఆల్ కంట్రీస్కి చేస్తాము. మనం దాదాపు ఇప్పటికైతే 2000+ స్టూడెంట్స్ని మనం ఇక్కడ నుంచి పంపించాము Okay. ఎడ్యుకేషన్ లోన్ త్రూ స్టార్ పవర్స్. సో వీ కెన్ డూ ఆల్ కంట్రీస్ అండి. మాకు ఇలా ఇక్కడ ఇలా ఉంటుంది అని ఏం లేదు. కంట్రీస్ అంటే పలానా పలానా అని ఏమైనా స్పెసిఫిక్గా ఉన్నాయా? యూఎస్ఏ అండి, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్. యూఎస్ఏ వచ్చేసి మీకు అప్ టు అన్సెక్యూర్డ్ 95 lakhs వరకు వస్తుంది ఇప్పుడు. ఓ, ఇప్పుడు మీరు బయట చూసుకుంటే అంత రాదు. బట్ త్రూ స్టార్ పవర్స్ వెళ్తే మీకు అప్ టు 95 lakhs వరకు వస్తుందండి లోన్ అమౌంట్ అనేది. ఇదైతే చాలా బెటరే కదండి. ఇంట్రెస్ట్ రేట్ కూడా మీకు బయట తక్కువ ఎక్కువ అని మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు, వాళ్ళు ఎంత ఇస్తారు ఇది. ఇక్కడైతే మేము బ్యాంకర్తో మాట్లాడి వాళ్ళతో మీకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలో డీవియేషన్ తీసుకొని మీకు కావాల్సిన రేట్ కూడా మేము ఇప్పించడానికి ట్రై చేస్తాం. ఓకే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుందండి ఒక్కొక్క బ్యాంక్కి? మ్యామ్ అన్ని బ్యాంక్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ అయితే 10.5 నుంచి ఉంది. 10.5 to 13 బిట్వీన్ వస్తుంది. 10.5 to 30. ఇంకా మీకు లీస్ట్ కావాలంటే లైక్ యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా దీంట్లో 9.5% వస్తుంది. ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అయితే స్టార్టింగ్ 10.5. ఓకే. Yeah. సో ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేషనల్ లోన్ అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ లైక్ ఆటో డ్రైవర్స్ అని, లారీ డ్రైవర్స్ అని. సో వీళ్ళు ఎక్కువ అమౌంట్ అనేది పెట్టలేరు పిల్లలు చదివించుకోవడానికి. బట్ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి స్కూల్స్, మంచి కాలేజెస్లో చదివించుకోవాలనుకుంటుంటారు. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి అంటే మనకు ఫీజుల రేట్లు కూడా ఎక్కువైపోయాయి. ఒక్కొక్క స్కూల్లో చూసుకుంటే 1,00,000 అంటున్నారు. సో మనం చదువుకునేటప్పుడు అయితే 25,000, 30, 50 ఈ రేంజ్లో ఉండింది. ఇప్పుడు ఒక ఎల్కేజీ పిల్లాడు చదువుకోవాలంటే నర్సరీ
1,00,000 పెట్టేయాల్సి వస్తుంది. సో పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి కదా, లైక్ చైతన్య, ఆ, అక్షర, ఇలాంటి పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. సో వీటిలో చూసుకుంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీ ఉంటుందా ఎడ్యుకేషనల్ లోన్ అన్నది? మేము చేసేది ఎడ్యుకేషన్ ఇంటర్ నుంచి స్టిల్ వాళ్ళ మాస్టర్స్ వర్క్ చేస్తామండి. ఓకే. సో Yeah. ఫస్ట్ క్లాస్ నుంచి 10th లేదంట. Inter. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి మాస్టర్స్ వరకు అంటే పిహెచ్డి వరకు మొత్తం చూసుకుంటారు వీళ్ళు. ఎస్. ఓకే. సో ఓన్లీ అంటే ఇంటర్మీడియట్ అంటే ఎలా ఉంటుందండి కాస్ట్? లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ లోన్కి ఇప్పుడు ఇన్కమ్ మ్యాండేటరీయా, సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడిగారు. సో ఇన్ కేస్ స్టూడెంట్కి మంచి మార్క్స్ వచ్చి కాలేజ్ మెరిట్ లిస్ట్లో ఉండి ఆయన అకాడమిక్స్ బాగున్నాయి అంటే మేము స్టూడెంట్ బేస్ మీద ఇస్తాం వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ కూడా. ఇన్ కేస్ కాలేజ్ మెరిట్ లిస్ట్లో ఉండి అతనికి మంచి మార్క్స్ వచ్చాయంటే మనము వితౌట్ ఇన్కమ్ కూడా ఎడ్యుకేషన్ లోన్ చేస్తాం. ఓకే, వితౌట్ ఇన్కమ్ Yeah కూడా. అండి. ఓకే, ఒకవేళ ఎవరైనా ఎడ్యుకేషనల్ లోన్కి సంబంధించి కావాలి డీటెయిల్స్ మాకు, మేము లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి, సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే ఆ లోన్ అన్నది శాంక్షన్ అయ్యేలా చూస్తారు? ఎడ్యుకేషన్లో 3 టైప్స్ ఉంటుందండి. ఒకటి సాలరీడ్, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఒకటి ఫార్మర్. సో ఈ 3 టైప్స్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాడు. ఆ స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ మనం మ్యాండేటరీగా చూస్తాం. వాళ్ళ ఫాదర్ మదర్ ఏం చేస్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళ సాలరీడ్ అయితే వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుంది మంత్లీ, వాళ్ళ ఆబ్లిగేషన్స్ ఏంటి. సాలరీడ్ అయితే మినిమం 30K చెక్ చేస్తాం. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండొచ్చు, కిరాణా షాప్ ఉండొచ్చు. కిరాణా షాప్ లైక్ ఉంటే ఇట్లా మనం మినిమం 2 years ఐటీఆర్ తీసుకుంటాం. మినిమం 2 years ఐటీఆర్, 1 year సేవింగ్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాం. ఫార్మర్ అయితే లైక్ అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటాం. 2 to 3 acres అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎనీ క్రాప్ అయినా మేము తీసుకుంటాం. ఓకే. సో స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే మెయిన్ ఇన్కమ్ చూస్తాము. బట్ మా దాంట్లో ఏంటంటే ఇన్ కేస్ కాలేజ్ మెరిట్ లిస్ట్లో ఉంది బాగుందంటే కూడా బేస్డ్ ఆన్ స్టూడెంట్ ప్రొఫైల్ మేము లోన్ అనేది చేయొచ్చు. పర్టికులర్గా వీళ్ళ పేరెంట్ ఇన్కమ్ ఉండాలి గ్యారంటర్ కానీ ఏం లేదు. పేరెంట్ ఇన్కమ్ లేకపోయినా కానీ మేము అతని ప్రొఫైల్ ఫిల్టర్ చేసి, మన దగ్గర చాలా బ్యాంక్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక బ్యాంక్లో ఫిట్ అయ్యేలాగా మేము ట్రై చేస్తాం. ఓకే. సో చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు కదా, మాస్టర్స్ చేయాలని, సో వాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందా? వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ అనుకోండి, ఎంత లిమిట్ వరకు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇస్తారు? అన్సెక్యూర్డ్ వచ్చేసి మీకు అప్ టు 75 lakhs వరకు వస్తుందండి. అంటే వితౌట్ ప్రాపర్టీ యూఎస్ఏ అయితే. అండ్ విత్ కొలెటరల్ ఉంది మాకు అప్ టు 1.5 crore కావాలంటే ప్రాపర్టీ వాల్యూని చూసుకొని అంత లోన్ అమౌంట్ మనం ఫండ్ చేయొచ్చు. ఓకే. సో కొంతమంది ఏంటంటే అండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. సో తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక 2-3 months అనేది కట్టలేకపోతారు. ఎందుకంటే ఒక్కోసారి కోవిడ్ మళ్ళీ వస్తుందని అంటున్నారు, లేదంటే ఇంట్లో ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేకనో, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్, యాక్సిడెంటల్ కేసెస్ ఇలా జరుగుతూ ఉంటాయి కదా, స్టూడెంట్ వాళ్ళ ఫాదరో మదరో లేకపోతే స్టూడెంట్కో బాగాలేకుండా. సో ఇలాంటివి జరిగినప్పుడు అండి, సో కొంతమంది కట్టుకోలేరు ఒక 2 months, 3 months or 6 months. సో అలాంటప్పుడు ఈ బ్యాంక్ ఛార్జెస్ అన్నది, లేదంటే చెక్ బౌన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఛార్జెస్ ఇవంతా పే చేయాల్సిందేనా? ఎక్కువ అమౌంట్ పడుతుంది. అందుకే మేము ఎడ్యుకేషన్ లోన్లో ఏం చేస్తాము, ఫాదర్ మదర్తో పాటు థర్డ్ కోప్లికెంట్గా తీసుకుంటాం. థర్డ్ గ్యారంటీ కూడా. టోటల్ 3 members ఉంటారు దీంట్లో. ఫాదర్, మదర్, థర్డ్ కోప్లికెంట్, ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తాం లోన్లో. ఒకరు పే చేయకపోయినా కానీ ఇంకొకరు రిఫరెన్స్ కూడా తీసుకుంటాం. సో అలా మనం 3 guarantors ని తీసుకొని చేస్తాము. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఛార్జెస్ అనేది పడుతుంది కదా, సో ఈ లోన్ కరెక్ట్గా శాంక్షన్ అవ్వాలంటే చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే సో లోన్ అన్నది మెయిన్ సిబిల్ అండి. ఎడ్యుకేషన్లో సిబిల్ బాగుండాలి, మినిమం 700 ఉండాలి. సిబిల్తో పాటు స్టూడెంట్ కాలేజ్ మంచి లిస్ట్లో ఉండాలి, వాళ్ళ పేరెంట్ ఇన్కమ్ కూడా బాగుండాలి. అట్లీస్ట్ వాళ్ళకి 25,000 హ్యాండ్ క్యాష్ శాలరీ వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం. బట్ వాళ్ళ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అనేది బాగుండాలి. సో ఇలా కొన్ని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసుకుంటే మనం లోన్ అనేది చేస్తాము. పర్టికులర్గా ఇంతే ఉండాలి అని ఏం లేదు. ఇన్ కేస్ వాళ్ళ పేరెంట్ ప్రొఫైల్ బాగాలేకపోయినా కానీ స్టూడెంట్ ప్రొఫైల్ బాగుంటే చేస్తాం. స్టూడెంట్ది బాగాలేదు అంటే కోప్లికెంట్ది తీసుకొని చేస్తాం. ఓకే. అలా సో ఆపర్చునిటీ అన్నదైతే ఇస్తారు పక్కాగా. షూర్ అండి. ఓకే. ఇది కాకపోతే అది ప్లస్ అండ్ మైనస్ చూసుకొని మనం చేస్తామండి. ఓకే. సో ఇదైతే చాలా బాగానే ఉందండి లోన్. సో కోఆబ్లిగేట్ కూడా తీసుకుంటారు అంటున్నారు. సో చాలా మందికి స్టూడెంట్ ఉన్నాడు కదా, ఆ యూనివర్సిటీ సరిగా లేదని చెప్పి, మార్క్స్ కరెక్ట్గా లేదని చెప్పి పక్కన పెట్టేస్తారు. ఇంకొంతమంది సో ఫినాన్షియల్ సిచ్యువేషన్గా చూసుకుంటే సో బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా లేదని చెప్పి ఆగిపోతూ ఉంటుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఒక ఎడ్యుకేషన్ లోన్ కోసము చదువుకోవాలి బాగా అంటే. సో మీరు చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నారు, ఇది కాకపోతే ఇదని చెప్పి. సో మంచి వెరిఫికేషన్ కూడా చేస్తారంటున్నారు. సో ఎడ్యుకేషనల్ లోన్కి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? స్టార్టింగ్ 10.5 ఉంటుందండి. 10.5 to 13 బిట్వీన్ ఉంటుంది.
ఓకే. అంటే ఒక బ్యాంక్‌కి పరంగా లైక్ ఒక యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ దానికి ఓకే. ఒక్కొక్క బ్యాంక్‌కి ఒక్కొక్క విధంగా ఉంటుందా రేట్ ఆఫ్ ఒక్కొక్క ఇంట్రెస్ట్? బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రొఫైల్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఐసీఐసీ బ్యాంక్‌లో స్టార్టింగ్ 9.5 ఉంది. స్టూడెంట్ ప్రొఫైల్‌ని బట్టి వాళ్ళు రేట్ అనేది డిసైడ్ చేస్తారు. ఓకే. యాక్సిస్ బ్యాంక్‌లో 10.5 ఉంది. అండ్ లైక్ అవాన్స్, ఇంక్రెడిట్ వీటిలో అయితే 11.5 ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళ ప్రొఫైల్ బాగుందంటే 11.5 కన్నా తగ్గించవచ్చు కూడా మనం. సో ఎవ్రీథింగ్ డిపెండ్ అపాన్ స్టూడెంట్ ప్రొఫైల్. సో గాయత్రి గారు మీ రోల్ చూస్తే మీరు ఎడ్యుకేషనల్ లోన్స్ ఇస్తాను. సో అందులో ప్రాసెసింగ్ చేస్తున్నాను నేను మేనేజర్ అని అన్నారు. సో ఇప్పుడు చాలామంది బయట కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఎడ్యుకేషన్ కోసము. సో అక్కడ యూకే, యూఎస్ అని అన్నారు ఇందాక చెప్తే. సో అక్కడ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది అన్నారు కదా. సో ఆ ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా అండి. సో యూఎస్ఏకి వచ్చేసి అంటే యూఎస్ఏ వెళ్ళాలనుకునే వాళ్ళకి మనము ఫస్ట్ వాళ్ళకి వీసా అప్రూవ్ అయిందా లేదా అని చూసుకుంటాము. వీసా డేట్. సో ఆ వీసా డేట్ లోపు వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ లెటర్ అనేది అవసరం ఉంటుంది ఎవరైతే యూఎస్ఏ వెళ్తున్నారో స్టూడెంట్స్. సో ఈ డేట్కి ఇంటర్వ్యూ అని వాళ్ళకి ఒక వీసా స్లాట్ ఉంటుంది. సో అందుకే వాళ్ళు మన దగ్గర లోన్ కోసం వస్తారు. లైక్ వాళ్ళకి శాంక్షన్ లెటర్ ముఖ్యం ఉంటుంది. మెయిన్లీ యూఎస్ఏ వాళ్ళకి శాంక్షన్ లెటర్ అవసరం. ఫండ్స్ అనేది వాళ్ళు ఆఫ్టర్ వీసా అప్రూవ్ తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ 5th ఉంది వీసా ఇంటర్వ్యూ, ఈరోజు 1st. సో వాళ్ళు ఈ 5th అన్నప్పుడు 10 days బిఫోరే లోన్ అప్లై చేసుకోవాలి. అప్పుడైతే మనం ఎలిజిబిలిటీ చూసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని ఎంత వస్తుంది ఏందని చెప్పొచ్చు. సో ఎవరైతే యూఎస్ఏ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు 10 days బిఫోర్ లోన్ అప్లై చేసుకుంటే వాళ్ళకి శాంక్షన్ వస్తుందా లేదా ప్రాబ్లం ఏంటనేది క్లియర్ చేసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూ రేపు ఉందనగా ఈ రోజే వాళ్ళు తొందరగా ప్రాసెస్ చేయమని చెప్తున్నారు. సో మనకంటూ ఎడ్యుకేషన్లో కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 to 7 days టైం ఇస్తే ఎడ్యుకేషన్ అనేది ప్రాసెస్ చేస్తాం. సో యూఎస్ఏకి అయితే వీసా అప్రూవ్ అయ్యాక మనం అమౌంట్ అనేది డిస్బర్స్ చేస్తాము. ఇన్ కేస్ వీసా రిజెక్ట్ అవుతే మనం అమౌంట్ అనేది డిస్బర్స్ చేయలేము. సో ఆఫ్టర్ వాళ్ళ వీసా సక్సెస్ అయ్యాకనే యూనివర్సిటీకి అనేది ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే. సో యూఎస్ఏ అంటే ఒకలా ఉంటుందని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు యూకే కంట్రీ పరంగా ఎలా ఉంటుంది? యూకేకి వీసా అన్నది ఏమి ఉండదండి. మనం యూకేకి డైరెక్ట్ యూనివర్సిటీకి ఫండ్స్ అనేది రిలీజ్ చేయొచ్చు. యా. అండ్ యూకే అదర్ కంట్రీస్ కూడా సేమ్ లైక్ కెనడా, న్యూజిలాండ్ అన్ని కంట్రీస్ సేమే ఉంటాయి. ఓకే. సో కెనడా కూడా డిఫరెంట్ గానే ఉంటుందని విన్నాను. కెనడా ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ 25 lakhs 30 lakhs. బట్ కమింగ్ టు యూఎస్, యూకే అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా ఉంటుంది. సో ఈ అన్ని కంట్రీస్లో ఏది బెటర్ అంటారు? అన్ని కంట్రీస్లో ఐ థింక్ యూకే అండ్ యూఎస్ఏ. మరి అండ్ కెనడా సింగపూర్ ఇస్ ఆల్సో వెరీ బెస్ట్. యా. సో సింగపూర్ అయితే ఎలా ఉంటుందండి ప్రాసెస్? సింగపూర్ కూడా సేమ్ అండి. మనము సేమ్ యూఎస్ఏ లాగానే ఉంటుంది. లైక్ సెక్యూర్డ్ ఉంటుంది దాంట్లో. అన్సెక్యూర్డ్ అయితే అప్ టు 40 lakhs వరకు ఇస్తాం సింగపూర్కి. బట్ కాలేజ్ అడ్మిషన్ ప్రకారం దాంట్లో ఎక్కువ లోన్ అమౌంట్ ఉందంటే ఆ అడ్మిషన్ లెటర్ని చూసి వాళ్ళ పేరెంట్ ఇన్కమ్ని చూసి ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది అనేది చూస్ చేస్తాము. ఓకే. సో చాలా మంది అండి లోన్ కోసం శాంక్షన్ అవ్వక కొన్ని ఇష్యూస్ ఉంటాయి అంటుంటారు. సో అసలు అది ఏంటి మేజర్గా ఫేస్ చేసే ఇష్యూ? సో ఏ ఇష్యూస్ అంటే మెయిన్ సిబిల్ వల్ల వస్తుందండి. మెయిన్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి కొంచెం అది కూడా చెప్పండి మన వ్యూవర్స్కి. సో ఇష్యూస్ అనేది మెయిన్ సిబిల్ దగ్గర వస్తుందండి. సిబిల్ అనేది తక్కువ ఉండడం వల్ల లైక్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, చిన్న చిన్న యాప్ లోన్స్ తీసుకుంటున్నారు బయట. ఆ యాప్ లోన్స్ వల్ల మనకి క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. కొందరు స్టూడెంట్స్ ఏమంటున్నారంటే మా ఫ్రెండ్ కోసం నేను షూరిటీగా ఉన్నాను. బట్ ఫ్రెండ్ కోసం షూరిటీగా ఉన్నా కానీ ఇతనికే ఎఫెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు అతని టైంకి పే చేయకపోయినా ఇతనికే డిలే పేమెంట్స్ అనేది అవుతుంది. సో అది సిబిల్ అనేది లో అవ్వడం వల్ల అతనికి ఎడ్యుకేషన్ లోన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ లోన్లో మనం చెక్ చేసేది మెయిన్ సిబిల్. సో సిబిల్ స్కోర్ అనేది స్టూడెంట్ యాప్ లోన్ తీసుకోకుండా అవాయిడ్ చేసి సిబిల్ స్కోర్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అనేది ఈజీగా వస్తుంది. యా అండి. సో సిబిల్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలంటారు. ఎస్ అండి. ఓకే. సో ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చిందండి. ఇప్పుడు మీ యూఎస్ అంటున్నారు, యూకే అంటున్నారు, కెనడా అంటున్నారు. సో పిల్లలందరూ అక్కడ చదువుకోవడానికి బాగుంటుంది, బట్ ల్యాక్స్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది అని అన్నారు. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా లోన్ కావాలని చెప్పి ఇప్పుడు మన డిజిలెన్స్ వీడియో చూసి కూడా కొంతమంది నేను కమెంట్స్ అయితే చూశానండి. సో మేము చెన్నైలో ఉంటున్నాము, మేము బెంగళూరులో ఉంటున్నాము, కర్ణాటక సైడ్. సో మాకు లోన్ తీసుకోవాలని ఉంది, ఎడ్యుకేషనల్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ, పర్సనల్ అనుకుంటా చూశాను. సో మేము లోన్ తీసుకోవాలనుకుంటున్నాము. సో మేము ఇక్కడ ఉన్నాము, మరి మాకు ఎలా ఇస్తారు మీరు లోన్ అని అడుగుతున్నారు. సో వాళ్ళకి లోన్ అన్నది మీరు ఎడ్యుకేషనల్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఎలా ప్రొవైడ్ చేస్తారు అసలు? అక్కడ అంటే వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అడ్రస్ అదంతా మారిపోద్ది కదా. సో మరి మనం చూస్తే ఇక్కడ తెలంగాణలో ఉంటున్నాము. సో ఎలా హౌ ఇట్ ఈస్? సో అక్కడ ఎన్ఆర్ఐ అకౌంట్ అనేది ఉంటుంది ఒకటి. సో ఆ ఎన్ఆర్ఐ అకౌంట్ తీసుకొని అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ చూసి మనం అక్కడ ఉంది చేయమని ఏముండదు. అబ్రాడ్లో ఉన్నా కానీ వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ ఎన్ఆర్ఐ స్టేట్మెంట్ తీసుకొని మనం చేయొచ్చు ఎడ్యుకేషన్ లోన్ అనేది. హైదరాబాద్లోనే వాళ్ళు వర్క్ చేయాలని ఏం లేదు. అబ్రాడ్లో ఉన్నా కానీ అబ్రాడ్ పే స్లిప్స్, అబ్రాడ్ స్టేట్మెంట్స్ తీసుకొని ఎడ్యుకేషన్ లోన్ అనేది షూరిటీగా పెట్టుకొని చేస్తామండి. ఓకే.
ఓకే. ఎస్ సో అండి. ఇప్పుడు మన వీడియో చూసిన కొంతమంది ఇప్పుడు మేము చెన్నైలో ఉన్నారంటున్నారు. సో చెన్నై అన్నది మనకు కొంచెం దూరం లొకేషన్. ఎందుకంటే ఇది ఔట్ ఆఫ్ ది మీరు తెలంగాణ అన్నట్టు కదా! చెన్నైలో మనకు బాగా ఆంధ్రాలో. వచ్చేది లోకల్ స్టడీస్, ఎక్కువ డొమెస్టిక్ స్టడీస్ అడుగుతారు చెన్నైలో, ఆ లైక్ లోకల్‌లో బీటెక్కి. కూడా ఎవరైనా ఎస్. తీసుకోవాలనుకుంటే ఎలా అండి మరి వాళ్ళు? లోకల్‌లో మా స్టార్ పర్స్ నుంచి ఒక మేనేజర్ ఉంటారండి అక్కడ. ఓకే. ఇన్ కేస్ వాళ్ళు అక్కడ ఎళ్లి మాట్లాడాలన్నా మాట్లాడొచ్చు. సో, ప్రతి పాన్ ఇండియా లొకేషన్స్ చేస్తాం మేము డిజి లోన్స్. ఒక్కొక్క లొకేషన్‌లో మా మేనేజర్స్ అందరూ ఉంటారు. సో, లోకల్ వాళ్ళు మేము హైదరాబాద్ కాకుండా నాకు విజయవాడలో కావాలంటే విజయవాడలో మా పర్సన్ ఉన్నారు. ఖమ్మంలో కావాలంటే ఖమ్మంలో మా పర్సన్ ఉన్నారు. సో, వీ హ్యావ్ ద ఆల్ బ్రాంచెస్ అండ్ దేర్ సబ్ కోఆర్డినేటర్ మేనేజర్స్ అందరూ ఉన్నారండి. మ్మ్. సో, కస్టమర్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. విజయవాడలో ఉంటే విజయవాడలోనే మా పర్సన్‌ని అసైన్ చేస్తాము. అక్కడి నుంచే వాళ్ళు అక్కడ కోఆర్డినేట్ చేయొచ్చు. ఇక్కడి వరకు రావాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సో ఇక్కడ ఉండి మీరు వాళ్ళకి కనెక్ట్ చేసి యాహ్! మాట్లాడి సో ఇలా పలానా Yes అండి. పర్సన్ అక్కడ ఉన్నారు మన వాళ్ళని పంపించండి యాహ్! అని చెప్పి. ఆల్మోస్ట్ సో అలా. ఆల్ స్టేట్స్‌లో మన లోకల్ వాళ్ళు అవైలబుల్ ఉంటారండి. సో, నో నీడ్ టు వరీ. వీఆర్ దేర్ టు సపోర్ట్ ఏ టు జెడ్ ఎనీ లోన్, ఎనీ ప్రాసెస్. ఓకే. యాహ్! సో నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుందండి. కొంతమంది క్వశ్చన్స్ కూడా కమెంట్స్లో నేను చూశాను. సో నా డౌట్ కూడా సో వాళ్ళు అడగమంటే అడుగుతున్నాను మరి. ఎందుకు డిజీ లోన్స్లోనే కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి లోన్స్ ఇక్కడే తీసుకుంటున్నారు? అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు బయట చూస్తే మనకి చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మన డిజీ లోన్స్ లాగా ఇంకొక లోన్ పెట్టుకుంటారు. సో అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఎందుకు కస్టమర్ వస్తున్నాడు? ఇక్కడే ఎందుకు కస్టమర్ తీసుకోవాలి అసలు డిజీ లోన్స్లోనే లోన్ అన్నది? దాని గురించి మీ సమాధానం? యాహ్! మంచి క్వశ్చన్ అండి. లైక్ కస్టమర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ బ్యాంక్స్‌కి వెళ్తున్నారు. బ్యాంక్స్ వెళ్ళి అక్కడ వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం గానీ, లేదా ఆన్‌లైన్‌లో లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో, గూగుల్‌లో వీటిల్లో చూసి అప్రోచ్ అవుతున్నారు. ఎక్కువ లోన్స్, ఇన్‌స్టంట్ లోన్స్ అని వస్తున్నాయి. దాంట్లో క్లిక్ చేయగానే మీకు లోన్ వస్తుంది అంటున్నారు. సో, ఇక్కడ ఏందంటే డిజి లోన్స్ త్రూ వెళ్తే మీకు ఏముంటదంటే ఏ టు జెడ్ మీ అప్లికేషన్ అనేది మా టీమ్‌తో ఫాలో అప్ చేపిస్తాం. ఎక్కడ మీ ఫైల్ అనేది స్ట్రక్ కాకుండా ఉంటది. అరే మీరు డైరెక్ట్ బ్యాంక్‌లో వెళ్ళి చేసుకున్నారనుకోండి, బ్యాంక్ పర్సన్స్ ఒక్కోసారి బిజీగా ఉండొచ్చు. వాళ్ళు మీకు అప్డేట్ ఇవ్వకపోవచ్చు. కానీ మేము ఇక్కడ ఏం చేస్తామంటే మా టీమ్‌తో మీకు ఎవ్రీడే ఫాలో అప్ అనేది చేస్తామండి. ఏ టు జెడ్ వరకు రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుంది. ఫైల్ ఎక్కడ పెండింగ్ ఉన్నా కానీ మీకు ఇంటిమేషన్ ఇస్తాము. ఇన్ కేస్ బ్యాంకర్ సైడ్ ఏమైనా పెండింగ్ ఉన్నా కానీ మీకు 1-to-1 అనేది కాల్ చేసి మరి ఆ పెండింగ్ డాక్యుమెంట్ తెప్పించి క్లియర్ చేసి సార్ట్ అవుట్ చేస్తాము. సో డైరెక్ట్ బ్యాంక్ వెళ్తే ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది. త్రూ డిజి లోన్స్ వెళ్తే ఇక్కడ టీమ్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ఫాలో అప్ అనేది ఉంటుంది. సో మీకు లోన్ అనేది ఈజీగా అవుతుంది. సో ప్రతి ఒక్క బ్యాంక్కి సంబంధించిన పర్సన్ కూడా మీరు అలాట్ చేసేసి ఉంటారు ఆల్రెడీ. Yeah. సో అందుకని మీరు ఈజీగా చేసేస్తారు. ఎస్ అండి. అదే ఒక బ్యాంక్ త్రూ అంటే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. Because అవునండి. చాలా ఫైల్స్ అనేది వాళ్ళ ముందు ఉంటాయి. సో వాళ్ళు ఇది చేయాలా అది చేయాలా బల్క్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. అదే మా దగ్గర అయితే మీ ఫైల్కి మీకు పర్టికులర్ ఒక టీమ్ మెంబర్ ఉంటుంది. తను మీ ఫైల్ ఫాలో అప్ చేస్తుంది. మీ ఫైల్లో ఏం పెండింగ్ ఉన్నా కానీ మీకు ఇంటిమేషన్ ఇస్తుంది. ఇలా ఉంటుందండి. ఓకే. సో ఇంకేదైనా బ్యాంక్కి సంబంధించి కూడా వాళ్ళు గైడ్ చేస్తూ సో మొత్తం చేసుకుంటూ ఉంటారు వర్క్. ఇప్పుడు ఏంటంటే అండి కస్టమర్కి చాలా ఫాస్ట్గా లోన్ కావాలి. మీకు అవును. ఎక్కడ చూసినా క్విక్ ప్రాసెస్, క్విక్ కావాలని అనుకుంటున్నారు. అవును. సో అలాంటప్పుడు మీరు డిజి లోన్స్ని అప్రోచ్ అవుతారు. ఇట్లా మా టీమ్ మెంబర్స్ గ్రౌండ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఇష్యూ అనేది ఆగదు. ఓకే. సో మీ బ్యాంక్స్ పరంగా అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటుంది అసలు? ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే మనము ఫాలో చేస్తామండి. Okay. ఎక్కువ తక్కువ అని ఏముండదు. యాజ్ పర్ ఆర్బీఐ అప్డేటే మనము రేట్స్ అనేది ఇవ్వబడుతుంది బ్యాంక్ నుంచి. ఓకే. యా సో వాట్ ఎవర్ మీరందరూ స్ట్రిక్ట్గా అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవుతారు, రూల్స్ అండ్ అవునండి. రెగ్యులేషన్స్ అంటున్నారు. అవునండి. ఓకే. సో ఇంకా ఎలా ఉంటుందండి మీకు ఫెస్టివల్స్ చూస్తే ఇంత బాగుంటాయి అంటున్నారు. సో ఇంకేంటండి విశేషాలు అసలు? డిజీ లోన్స్ అయితే కస్టమర్ ఎవరు వచ్చినా రిక్వైర్మెంట్ అన్నది మిస్ అవ్వరు. సో బయట ఒక్కొక్క లైక్ ఎల్ఐసి ఒక దగ్గర ఉంటుంది అవునండి. ఇన్సూరెన్స్ కోసము. సో ఆర్టీఓ దగ్గరికి వెళ్తే ఇది వెహికల్ ఇన్సూరెన్స్ అని చెప్పి అక్కడికి పోవాలి. సో ఇలా డిఫరెంట్ లొకేషన్స్ వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్క చిన్న పనికి కూడా. బట్ అదంతా అవసరం లేకుండా మొత్తం ఇక్కడ all in ఇక్కడ one ఒక ఏంటంటే దగ్గరే ఆల్ పెట్టారు ఫ్రూట్స్ అసలు. అన్నది మా స్టార్ పవర్స్లోనే అవైలబుల్ ఉంటుందండి. మీకు ఏ ఫ్రూట్ కావాలన్నా, ఏ పర్సనల్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ ఏది కావాలన్నా మీకు 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ స్టార్ పవర్స్ అనేది ఉంటుంది. ఓకే. యా. సో మరొక్కసారి చెప్తారా, ఎడ్యుకేషనల్ లోన్ అన్నది ఒక పర్సన్ తీసుకోవాలంటే లిమిట్ ఎంతవరకు, అండ్ ఫారెన్కి అయితే ఎలా ఉంటుంది ప్రాసెస్ అన్నది, ఇండియా డొమెస్టిక్ అయితే ఎలా ఉంటుంది? ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి అండి మనకి స్టార్టింగ్. ఓకే, ఏజ్ లిమిట్ 18 నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ లోన్ అమౌంట్ ఇప్పుడు చెప్పినట్టు సెక్యూర్డ్ అయితే అప్ టు 1.5 crore, అన్సెక్యూర్డ్ అయితే అప్ టు 75 lakhs. ఇన్ కేస్ వాళ్ళ పేరెంట్ ఇన్కమ్ బాగుందంటే వీ కెన్ గో టు 95 lakhs వరకు వితౌట్ ప్రాపర్టీ. ఓకే. సో ప్రాపర్టీలో వచ్చేసి మనము అపార్ట్మెంట్, ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్, ఓపెన్ ల్యాండ్ అవి తీసుకుంటాం. అవి అండర్ మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్లో ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము. గ్రామ పంచాయతీ మనం యాక్సెప్ట్ చేయము. ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అండర్ మున్సిపాలిటీ అయితే మనం యాక్సెప్ట్ చేస్తాము. ఓకే. యా.
సో ఏ లోన్ నుంచి అయినా తీసేసుకోవచ్చు. ఏ లోన్ అయినా తీసుకోవచ్చు అండి. ఓకే. సో ఇన్కమ్ కరెక్ట్గా ఉండాలంటారు. సిబిల్ అండ్ ఇన్కమ్ అండ్ స్టూడెంట్ అకాడమిక్స్ బాగుంటే మీకు లోన్ అనేది ఎక్కడైనా వస్తుంది. ఓకే. ఇన్ కేస్ అకాడమిక్స్ బాగాలేకపోయినా కానీ మనకు కనీసం పేరెంట్ ఇన్కమ్ అన్న బాగుండాలండి. పేరెంట్ ఇన్కమ్ని బేస్ చేసుకొని చేస్తాం. ఇందాక చెప్పినట్టు మైనస్ ప్లస్ అనేది చూసుకుంటామండి మ్యాండేటరీగా. ఓకే. సో ఇంత మ్యాటర్స్ అన్ని చాలా క్లియర్ కట్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే. సో కమింగ్ టు ద పాయింట్ మీ గురించి, సో లోన్స్ గురించి ఇది చాలా చక్కగా చెప్పారు. సో ఇక్కడ లీవ్స్ ఇవన్నీ ఎలా ఉంటుందండి? ఇక్కడ లీవ్స్ అనేది తీసుకోవచ్చు మనం 1 డే బిఫోర్. పర్టికులర్గా ఎందుకు తీసుకున్నారని ఏం ఉండదు. లీవ్ అనేది పడితే 1 డే బిఫోర్ మనం ఇన్ఫార్మ్ చేసి లీవ్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే. సో హాలిడేస్ ఏమైనా ఉంటాయా? సండే ఉంటాయండి, ఫెస్టివల్ హాలిడేస్ ఉంటాయి. సో టార్గెట్స్ ఏమైనా బాగా ఇచ్చి ప్రెజర్ పెడతారా? నో అండి, ఇక్కడ చెప్తున్నాను కదండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది మనకి చాలా. ఇక్కడ టీమ్ వర్క్తో చేయడం కానీ, టార్గెట్తో ఒక ఎక్స్పీరియన్స్ అవ్వడం కానీ. సో ఈ కంపెనీలో చాలా నేర్చుకోవచ్చు అండి. ఒక్క ప్రోడక్ట్తో ఆగిపోదు. ఇక్కడ చాలా చాలా కొత్తదనం నేను ఇంకా నేర్చుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. రోజు ఒక కొత్తది నేను నేర్చుకుంటాను ఈ కంపెనీలో. ఓకే. సో ఇక్కడ స్ట్రిక్ట్గా అని ఏం ఉండదు. సో ఎవ్రీ వన్ విల్ బి ఈకో ఫ్రెండ్లీ ఇన్ స్టార్ పోస్ ఎన్విరాన్మెంట్ అండి. ఓకే. సో ఒక విమెన్గా మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో మీకు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు ఉంటాయి. సో ఇప్పుడు టైమింగ్స్ పరంగా చూసుకున్నా కూడా ఒకసారి లేట్గా వెళ్ళొచ్చు, తొందరగా వెళ్ళొచ్చు. సో ఇలా ఉంటుంది. మరి మీరు ఎప్పుడు ఇలా ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదా? లేదండి, అలా ఏం చేయలేదు నేను. ఓకే. సో ఎవరైనా నువ్వు ఈ వర్క్ చేయాల్సిందే, చేయకపోతే నువ్వు వెళ్ళడానికి కుదరదు, లేదండి, వెళ్ళాలంటే అలా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఉండదండి. ఓకే. మన చైర్మన్ సార్తో సహా మనకు మేనేజర్ టీం వరకు చాలా సపోర్ట్ ఉంటుంది. ఏ డౌట్ అడిగినా కానీ వాళ్ళ దగ్గరుండి చెప్తారు. ఓకే. సో నాకైతే ఈ కంపెనీ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఈ కంపెనీలో. ఓకే. సో డిజీ లోన్స్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అని అంటున్నారు మన గాయత్రి గారు. ఈ కంపెనీ నాకు కెరియర్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చిందండి. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ది స్టార్ పోస్ ఫ్యామిలీ. ఓకే, నైస్. ఓకే. సో ఇక్కడ ఫెస్టివల్స్ ఇవన్నీ ఎలా ఉంటుందండి? సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటాయా? సెలబ్రేషన్స్ ఉంటాయి. బతుకమ్మకి మేము ఇక్కడ బతుకమ్మ ఫ్లవర్స్ అన్ని చేస్తాము. ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో సంక్రాంతికి ముగ్గులు వేస్తాము. గణేష్ చతుర్థికి గణేష్ ఫెస్టివల్ కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. వినాయకుడిని పెట్టి డాన్సులు కానీ అన్నీ ఎంజాయ్ చేస్తాము ఇక్కడ. సో ఇక్కడ వర్కే అని ఏముండదు. వర్క్తో పాటు మనము ఫ్రీ టైం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఫెస్టివల్స్ టైంలో. సో వాట్ ఈస్ యువర్ జోడియాక్ సైన్ అండి? కుంభరాశి అండి నాది. కుంభరాశి. ఓకే. సో అందుకే మీరు అంత నిండుగా ఉండి కంప్లీట్గా మాట్లాడుతున్నారు త్రూ యువర్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. నైస్ అండి, చాలా చక్కగా చెప్పారు. సో వ్యూవర్స్, ఇంకా మీరు ఎవరికైనా ఎడ్యుకేషన్ లోన్ గురించి సందేహాలు ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో అయితే అడిగేస్తాను ఆ క్వశ్చన్స్ అని. సో మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీ మా అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.